హాయ్ అండి. ఏం చేస్తున్నారు? పూజ అయిపోయిందా? దసరా నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారి అవతారం దుర్గామాత అవతారం కదండీ! చాలామంది అదేంటి 11 రోజులు కదా మీరు నవరాత్రులు అనే చెప్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు. నార్మల్‌గా అయితే దసరా నవరాత్రులు 9 రోజులే అండి. ఈ సంవత్సరం అయితే మనకి 11 రోజులు వచ్చిందనమాట. 9 రోజులు నవరాత్రి కుంకుమ పూజలు అయిపోయిన తర్వాత 10వ రోజున విజయదశమి అయితే చేసుకుంటామండి. కానీ ఈ సంవత్సరం అయితే 11 రోజులు అమ్మ మనకి పూజలు చేసుకునే అవకాశాన్ని, అనుగ్రహాన్ని కలిగించింది. ఈ రోజైతే అమ్మ అవతారం దుర్గామాత అవతారం కదండీ! అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పొంగలైతే చేసుకున్నాను. అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని దుర్గామాత అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేసుకున్నానండి. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకుని మా ఊరి అమ్మవారి గుడికి అయితే వెళ్ళొచ్చేసాను. వచ్చిన వెంటనే పిల్లలకైతే ముందు టిఫిన్ పెట్టేశాను. తర్వాత నేను కూడా పెట్టుకుని తినేసి బయటికైతే వెళ్తున్నానండి బట్టల షాప్‌కి. అమ్మవారికి, అయ్యవారికి బట్టలైతే సమర్పించుకుందామని మొక్కుకున్నాను. అందుకని శ్రీమాత్రే నమః.